హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో మాత్రం అందరికీ స్ట్రేట్ అండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన నాగవంశీ గారి గురించి భయ్య. నిజానికి మ్యాడ్ సినిమా ఒక రేంజ్లో ఉంది భయ్య. నేను ఏదో మాట వరుసగా చెప్పట్లేదు, కానీ సినిమా చాలా బాగుంది. అలాగే నాగవంశీ గారు ఎందుకు అంత ఫైర్ అయ్యారు అంటే మీడియా మీద, అంటే మన మూర్తి గారి మీద మరి ఎందుకు ఇంత ఫైర్ అయ్యారు అని చెప్పేసి నేనైతే అనుకున్నాను భయ్య. కాకపోతే ఆయన ఫైర్ అవ్వడంలో నిజమే అనిపించింది. ఎందుకంటే చాలా వరకు సినిమా ఇప్పటికే నాకు తెలిసినంత వరకు దాదాపు 80 కోట్ల దాకా క్రాస్ అయితే రాబట్టింది భయ్య. ఇది చాలా ఎక్కువ అని చెప్పచ్చు ఆ సినిమాకి. ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది. మనకు బడ్జెట్ కూడా ఎక్కడ అంత భారీ స్పెండ్ చేశాడు ఆ సినిమా మీద అని కూడా తెలీదు. కాకపోతే ఒక్క స్టోరీ లైన్ లేదు అది ఇది అని చెప్పేసి చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇదంతా పక్కన పెడతాము. సినిమా ఇప్పటికే 80 కోట్ల దాకా వచ్చింది కదా భయ్య. ఇది చాలా సూపర్ అని చెప్పచ్చు. అంటే చిన్న సినిమాకి ఇంత దాకా డబ్బులు రావడం, అంటే ఇన్ని కలెక్షన్స్ రావడం వేరే లెవెల్ అని చెప్పచ్చు. అయితే నాగవంశీ గారు మూర్తి మీద, అంటే మూర్తి తాత మీద ఎందుకు ఇంత ఫైర్ అయ్యాడు అని చెప్పేసి నేను ఒక కొంచెం ఆలోచించాను. అయితే నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, అక్కడ ఆయన వచ్చేసి మూర్తి గారు వచ్చేసి సినిమాలో స్టోరీ లేదు, అలాగే సినిమాలో దమ్ము లేదు, అలాగే క్లైమాక్స్ ఏం బాగాలేదు. అసలు మన నితిన్ని, అంటే నారిని నితిన్ని, మన ఎన్టీఆర్ గారి బామూర్తి గారిని, ఆయన్ని మనకు కొంచెం అంటే సిబిఐ మాదిరి చూపించడము అది చాలా వరస్ట్గా ఉంది అది అని చెప్పేసి మన మూర్తి తాత అనడము, ఇదంతా కొంచెం ఆయనకి నాగవంశీ గారికి అయితే చాలా వరకు కొంచెం కోపం తెప్పించిందనే చెప్పచ్చు. అయితే ఇదంతా పక్కన పెడితే అసలు మూర్తి గారికి ఎందుకు ఇంత, నాకు తెలిసినంత వరకు ఇంత ఇది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. నిజానికి నాగవంశీ గారు సినిమా అసలు ట్రైలర్ ఈవెంట్లోనే ఒక మాట అయితే చెప్పారు భయ్య, సినిమాలో స్టోరీ అయితే లేదు, కేవలం 3 గంటల సేపు నవ్వుకోవడానికే ఈ సినిమా తీస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చాడు భయ్య. మరి అదెందుకు ఇక్కడ అర్థం చేసుకోవట్లేదు. ఏ ప్రొడ్యూసర్ అన్నా కానీ సినిమాలో స్టోరీనే లేదు, కేవలం నవ్వుకోవడానికే అని చెప్పేసి ఇంత ధైర్యంతో ఏ ప్రొడ్యూసర్ కూడా చెప్పడు. కాకపోతే నాగవంశీ గారు చెప్పారు, అది ఆయన్ని మెచ్చుకోవచ్చు. కాబట్టి మనకు స్టోరీ గురించి, కొన్ని పాటల గురించి మనమైతే వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే స్వాతిరెడ్డి పాట గురించి కూడా మనకు ఎత్తుకుంటూ వచ్చాడు అంట భయ్య. మ్యాటర్ ఏంటి అంటే, స్వాతిరెడ్డి పాటలో ఇంకొంచెం బాగా పెట్టింటే బాగుండు అది ఇది అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడంట. అయితే స్వాతిరెడ్డి పాట కూడా హైలైట్ ఉంటుంది భయ్య సినిమాలో. నాకు తెలిసినంత వరకు సినిమా జెన్యూన్ రివ్యూ అయితే మాత్రం ఒక ఆసం అని చెప్పొచ్చు. అయితే సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల స్లో అవుతుంది భయ్య సినిమా. ఎందుకు స్లో అవుతుంది అంటే, అక్కడ ఏదో కామెడీ తగ్గినట్టుగా, కొంచెం స్టోరీ లేకపోయినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. మిగతా ఓవరాల్గా సినిమా అయితే బాగుంటుంది. అయితే నాగవంశీ గారు మన మూర్తి తాత మీద కోపపడడంలో తప్పేం లేదు భయ్య. నిజంగా చిన్న చిన్న పాయింట్స్ని చాలా హైలైట్ చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు నేను మొన్న కూడా చూశాను, ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మొత్తం థియేటర్ మొత్తం నిండిపోయారని చెప్పొచ్చు భయ్య. ఎప్పుడు సినిమా రిలీజ్ అయిన 4వ రోజు నాకు నిజంగా మెంటల్ ఎక్కిందని చెప్పొచ్చు భయ్య. ఈ రేంజ్లో అసలు సినిమాకి ఆధారం దొరుకుతుంటే, మనం రివ్యూస్ రాసే దాంట్లో మాత్రం చాలా వరకు సినిమా బాగాలేదు అది ఇది అని చెప్పేసి రాస్తున్నాము. దానివల్ల ఎవరికి నష్టము అంటే, ఖచ్చితంగా సినిమా ఇప్పుడు మనం చెప్పడం వల్ల, మనలాంటి వాళ్ళు చెప్పడం వల్ల చాలామంది సినిమా పోలేదేమో అని అనుకుంటారు. కాకపోతే సినిమా బాగుంటే ఎవరు రాసినా కూడా సినిమా అయితే పోతుంది భయ్య. మరి ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.